వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ వాళ్ళు వచ్చేసి ఇరుముడి 3 డేస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో ఒక ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 30 కోట్లు అయితే రాబట్టుకుంది. అండ్ సెకండ్ డే టోటల్ వచ్చేసి మనకి 65 కోట్లు అయితే రాబట్టుకుంది. అండ్ ఫైనల్గా థర్డ్ డే వచ్చేసి మనకి 109 కోట్లు అయితే రాబట్టుకుంది. అండ్ మామూలు కాదు, మార్కెట్లో అయితే కోతకు వస్తుంది ఈ మూవీ. ఎందుకంటే అంటే పెద్ద పెద్ద సినిమాస్కే ఈ కౌంట్ ఆఫ్ నెంబర్ రావట్లే, అంటే చాలా తక్కువ వస్తుంది. అండ్ ఈ సినిమా చాలా మనకి లో బడ్జెట్ పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి మన రవణకి లైన్గా ఫ్లాప్స్ ఉండే. అండ్ మామూలు కంబ్యాక్ కాదు, ఇది సూపర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్ కనెక్ట్ అయింది. ఎందుకంటే అక్కడికి వచ్చే ఎమోషన్స్ కానీ, అక్కడికి వచ్చే మనకి సాంగ్స్ కానీ, దీనివల్ల ఏటవుతుందంటే డే బై డే అండ్ టికెట్ బుకింగ్ కౌంటింగ్ అయితే పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు బుక్ మై షోలో చూస్తే 19.56K ఉంది. దీన్ని బట్టి తెలుస్తుంది రవితేజ గారికి ది కెరియర్లో ది బెస్ట్ మూవీ అనేసి. అండ్ శనివారం ఆదివారం అంటే వీకెండ్స్ కాబట్టి అండ్ టికెట్స్ బాగా సేల్ అవుతాయి అనేసి మనందరికీ తెలిసిందే. మండే కూడా బుకింగ్స్ మనకి అలాగే చూపిస్తుంది. అండ్ ఈ మూవీ మార్కెట్లో మాత్రం చాలా కోతకు వస్తుందని చెప్పొచ్చు. అండ్ మన సోషల్ మీడియాలోని ఒక పిక్ అయితే దింపారు. అండ్ మనకి ఒక థియేటర్లోని కుర్చీస్ పెట్టుకొని మన సినిమా చూస్తున్నారు. అది నేను ఫేక్ ఏమో అనుకున్నా, బట్ తర్వాత చూసిన తర్వాత అది రియల్ అనిపించింది. అంటే అందరూ కింద మెసేజ్ చేయడం, అందరూ దాన్ని పబ్లిష్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అది నిజమా అనిపించింది. ఎందుకంటే కొన్ని థియేటర్స్లోని బాగా బుకింగ్స్ అయిపోయి సీట్స్ కూడా చాలా ఖాళీ లేవట్లేదు. ప్రతి ఒక్క షో బుకింగ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత బాగా గోల్ చేస్తే వీళ్ళ గురించి మనకి టెంట్లో ఉన్న చైర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నారనమాట సినిమా ఎలాగైనా చూడాలి అనేసి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఒకప్పుడు సినిమాస్ బాహుబలి ఆర్ మనకి చిన్నప్పుడు ఉండే సినిమాస్ ఉండే రేంజ్ మళ్ళీ ఈ సినిమాకి వచ్చింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఎలాగే కానీ మార్కెట్లో వెళ్తే ఖచ్చితంగా మూవీ గ్రాస్ అయితే చాలా గట్టిగా వస్తుంది. అండ్ మెయిన్ రవితేజ గారి ఫ్యాన్స్ అయితే మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమాకి వెళ్తున్నారు. ఎందుకంటే సినిమా అంత బాగా నచ్చింది. అక్కడికి వచ్చే సాంగ్స్ కానీ, ఇప్పటికి వచ్చి మన తెలుగులో అయ్యప్ప స్వామి సినిమా అయితే ఎవరు తీయలేదు. అండ్ ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇందులో సాంగ్స్ అయితే వేరే లెవెల్తో అనిపించాయి. అక్కడికి వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ బాగా రాసుకున్నారు అనిపించింది. అండ్ దీనివల్ల ఈ మూవీ మార్కెట్లో ఎక్కువ వెళ్ళిపోతుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ అక్కడికి వచ్చే ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా ప్రతి ఒక్కరు ఈ మూవీకి వెళ్తూనే ఉన్నారు. అండ్ థియేటర్ కూడా ఖాళీ ఉండట్లేదు. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి బుకింగ్స్ చూశాను. నేను ఓపెన్ చేసి బుక్ మై షో ఓపెన్ చేసి ఏదైనా థియేటర్ ఖాళీ ఉందేమో చూస్తున్నాను. ఏ థియేటర్ కూడా ఖాళీ లేదు. మొత్తం మనకి ఎల్లో మార్క్ వచ్చేస్తుంది. అంటే బుకింగ్స్ అంత ఫాస్ట్గా అవుతున్నాయి. అండ్ వచ్చే ఆదివారం వరకు బుకింగ్స్ ఎలాగో అవుతాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మూవీ మార్కెట్లో అంత హై అయితే వెళ్ళిపోతుంది. డైరెక్టర్ శివ నరవానా గారి సినిమాస్ ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేసే విధంగా ఉంటాయి. బట్ ఈ మూవీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాను కుదిపిస్తుందని చెప్పొచ్చు. మలయాళం కానీ, తమిళ్ కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ మూవీ గట్టిగా ఆడుతుంది. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న అయ్యప్ప స్వామి కంటెంట్ అనేది అందరికి ఇష్టం. అక్కడికి వచ్చే బాండింగ్ కూడా బాగా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ అక్కడికి వచ్చే ఫాదర్ అండ్ డాటర్ దగ్గరికి వచ్చే బాండింగ్ అని ఇవన్నీ బాగా పెట్టుకోవడం వల్ల మధ్యలో అయ్యప్ప స్వామిని చూపించడం, అక్కడికి వచ్చే సాంగ్స్ కూడా, అక్కడికి వచ్చే కొన్ని ట్విస్ట్లు, దీనివల్ల మార్కెట్లో ఇంకొద్దిగా బాగా వెళ్ళిపోతుంది అనిపించింది నాకు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే ఈ మూవీకి వేరే అని చెప్పొచ్చు. అండ్ హాట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి అంత బాగా ఇచ్చారు. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ అయితే చాలా బాగా వెళ్తున్నాయి. ఇంకా మనకు అలా వెళ్తున్న కొద్దీ డే బై డే ఇంకా కలెక్షన్స్ అయితే ఇంకా పెరుగుతుంటాయి. ఇంకా ప్రాపర్గా మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో దానికి కూడా ఒక వీడియో అయితే చేస్తాం. ఈ మూవీ రివ్యూ మీకు కావాలంటే మా ఛానల్ అయితే ఆల్రెడీ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాం, వెళ్ళి చూసండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్ లో పెట్టుకోండి.